ఫ్రెండ్స్ 2026లో ఎవరన్నా ఈపీఎఫ్ఓ, యూఎన్ యాక్టివేషన్ చేసుకోవాలి అంటే మనకి యుమాంగ్ యాప్‌లోనే చేసుకోవాలనమాట. మనకి వెబ్‌సైట్‌లో ఇలా అయితే తీసేశారు. ఆల్రెడీ నేను ఈ యూఎన్ యాక్టివేషన్ గురించి ఒక వీడియో అయితే చేశాను. సో, ఇంకా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. మాకు అవ్వట్లేదు ఎలా, ఏంటి అని చెప్పేసి. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజైతే క్లియర్ అయితే చేస్తాననమాట. ఒక అకౌంట్‌ని యాక్టివేట్ చేసి నేనైతే చూపిస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక ఇంకా మీరు కామెంట్‌లో అయితే అడగండి. ఫ్రెండ్స్ మీకు ఉన్న మాక్సిమం అన్ని డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఎవరైనా యూఎన్ యాక్టివేషన్ చేసుకోకపోతే ఈ వీడియోని చూస్తూ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు యుమాంగ్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈపీఎఫ్ఓ సర్వీస్‌లో సెర్చ్‌లు చేసినా వస్తాయి. లేకపోతే కింద ఆప్షన్‌లు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మనకి కిందకి వెళ్లారంటే యూఎన్ యాక్టివేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తెలియకపోతే ఇక్కడైతే చూస్ చేసుకోండి. సో, దాని మీద నొక్కారంటే ఆటోమేటిక్‌గా మన పీఎఫ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా అయితే అయిపోద్దనమాట. మనకి యూనివర్సల్ నెంబర్ ఒకటుంటది. యూఎన్ నెంబరు. ఆ యూఎన్ నెంబర్ కొట్టి నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కొట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యి ఉన్న మొబైల్‌ని మీరు ఎంటర్ చేశారంటే మనకి ఓటీపీ అయితే రావటం అయితే జరుగుద్ది. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఆల్రెడీ మనం దీని మీద వీడియో అయితే చేసాం. చాలామంది తెలీదు అని చెప్పేసి మళ్ళీ చేయమన్నారనమాట. సో, ఈరోజు అందుకే నేను మళ్ళీ అయితే చేస్తున్నాను. సో, మన యూఎన్ నెంబరు, పాస్వర్డ్ కొట్టేసి ఆటోమేటిక్‌గా మీరు లాగిన్ అయితే అయిపోయిన తర్వాతలో నెక్స్ట్ మన ఫేస్ రీడ్ అయితే మన ఫేస్‌నయితే స్కాన్ చేసుకోవాలనమాట. సో, ఆ స్కాన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అయితే అయిపోద్ది. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. మీలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఎలా చేసుకోవాలి, ఏంటి అని జెప్పేసి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసేసామంటే ఆటోమేటిక్‌గా మనకి ఇంటర్‌ఫేస్ అయితే రెడీ అయిపోయిద్దనమాట. సో, నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వీడియోని ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. బ్లూ కలర్‌లో మీకు ఏం కనిపించినా కూడా ప్రొసీడ్ కొట్టుకుంటా వెళ్ళండి. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఫేస్ స్కాన్ అయితే మనం చేసుకోవాలనమాట. ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా ఫేస్ స్కాన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యాప్ గనుక మీకు అడిగితే గనక మనకి ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లో గాని ఆధార్ ఆర్‌డీ అని చెప్పేసి ఉంటది. డౌన్‌లోడ్ చేసుకొని ముందుగానే అయితే పెట్టుకోండి. వన్స్ ఫేస్ స్కాన్ అయిపోంగానే మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇలా గ్రీన్ కలర్‌లో అయితే రావటం అయితే జరుగుద్దనమాట. చాలా సింపుల్. 5 మినిట్స్‌లోనే మనమైతే చేసేసుకోవచ్చు. మీలో ఎవరన్నా ఇంకా చేసుకోకపోతే చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా మనకి క్రిటికల్ సిట్యుయేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఈ వీడియో గనక మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్‌ని మీరు ఏ ఫోన్‌లోనైనా చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీ ఫోన్ గనక బాగోకపోతే మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్స్‌లో ఒక 2, 3 ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోద్ది. ఇంకా అలాగే ఆధార్ ఆర్‌డీ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటదనమాట. మన ఫేస్‌ని స్కాన్ చేసుకొని అదైతే ప్రాసెస్ అయితే చేసుద్ది. సో, ఒకవేళ ఆ యాప్ కూడా మీకు ఒకవేళ అవసరమైతే ఇన్‌స్టాల్ చేసి అయితే పెట్టుకోండి. ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లో గాని అయితే దొరుకుద్ది. ఇంకా ఎన్ని చేసినా కూడా అవ్వట్లేదు అంటే గనక ఒక ఏదో ఒక మీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్స్ ఉంటాయి. మంచి ఫోన్స్. యాపిల్ కాకుండా కొంచెం మంచి ఫోన్స్‌లో అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే అవుద్ది. చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే చేసుకోవచ్చనమాట. ఈ ప్రాసెస్ గనక మీకు యూజ్ అనిపిస్తే నా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ మీకు ఉపయోగపడే కంటెంట్ మన ఛానెల్‌లో వస్తుంది.